ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేది మనకు ఈ రోజు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు ప్రారంభమైంది. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం ఈ యొక్క మొబైల్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా అప్లికేషన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే వస్తుందన్నమాట. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో అట్లీస్ట్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయలేకపోయినా పర్లేదు, కానీ దయచేసి వీడియోని లైక్ చేసి చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే కనుక లైక్ని లాస్ట్లో తీసేయండి. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ప్లీజ్ లైక్ చేసిన తర్వాతనే వీడియోని అయితే చూడండి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి 10వ డేట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 11, కానీ లెక్క ప్రకారం అయితే మనకు అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 3వ డేట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అంటూ ఏముండండి, కేవలం మీ యొక్క 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే ఇస్తారు. 10th లో మీకు ఎక్కువ మార్కులు ఉంటే కనుక మీకు ఈ జాబ్ వస్తుంది. ఒకవేళ తక్కువ మార్కులు ఉంటే కనుక మీకు ఈ ఉద్యోగం అయితే రాదు. మెయిల్ అండ్ ఫీమేల్ అందరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ ఉంటుంది. అన్రిజర్వ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. కేవలం అప్లై చేస్తే సరిపోతుంది. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా మొత్తంగా వేకెన్సీలు చూసుకున్నట్టయితే 21,413 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో జీడీఎస్ అని, బీపీఎం అని, ఏబీపీఎం అని చెప్పేసి మనకి రకరకాల పోస్టులు అయితే ఉంటాయి. దీనికి ఏజ్ లిమిట్ కూడా 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయవచ్చు. అదేవిధంగా మీరు ఇంకొంచెం కిందికి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎటువంటి ముఖ్యమైన సమాచారం వచ్చినా కూడా నేను ముందుగా టెలిగ్రామ్లోనే పెడతాను కాబట్టి అందులో ఉంటే మీకు ఎటువంటి అప్డేట్ అయితే మిస్ అయితే అవ్వరు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడ జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మన ఛానల్ నేమ్ తోటి సెర్చ్ చేసినా కూడా మీకైతే అక్కడ వస్తుంది. జాయిన్ అవ్వండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒకవేళ అఫీషియల్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చదవండి. లేదు అప్లై చేస్తా అనుకుంటే కింద మీకు అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా ఈ యొక్క జీడిఎస్కు సంబంధించినటువంటి అఫీషియల్ ప్లాట్ఫామ్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు 3 రకాల స్టెప్ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మొదటగా రిజిస్ట్రేషన్, సెకండ్ అప్లై ఆన్లైన్, తర్వాత పేమెంట్. ఇవి కంప్లీట్ చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూడా మనకు ఆల్రెడీ ఒక డేట్స్ కూడా స్క్రోల్ అయితే అవుతుంది. జనవరి 10వ డేట్ నుంచి మార్చి 3వ డేట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ స్క్రోలింగ్ కూడా వస్తుంది. సో ఒకవేళ మీరు గతంలో అప్లై చేస్తే కనుక, గతంలో అప్లై చేశాను, నేను అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటే ఉంటుందండి. మీరు గతంలో చేసుకున్నా కూడా మళ్ళీ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ పైన మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మెమో ప్రకారం మీ పేరు రాయాలి, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. దాంతోపాటు ఇక్కడ మీ కమ్యూనిటీ, మీ యొక్క ఏ కేటగిరీ దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సర్కిల్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్టేట్ అన్నట్టు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, మీ యొక్క 10th క్లాస్ని మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో పైన మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసిన తర్వాత వ్యాలిడేట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. సేమ్ టు సేమ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ని వెరిఫై చేయగానే ఈ రకంగా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. లాస్ట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది. ఈ రకంగా ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కింద చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత అదేవిధంగా మీరు డిసబిలిటీ అని అడుగుతుంది, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అడుగుతుంది. అయితే ఎస్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అది ఏ కేటగిరీకి చెందింది ఏంటి అని చెప్పేసి.
లేకపోతే డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క స్కూల్ స్టడీ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ స్కూల్లో ఏమేమి లాంగ్వేజెస్ ఉంటాయో చదవండి. అంటే మీరు ఏమేమి లాంగ్వేజెస్ చదివారు అని చెప్పేసి మీ స్కూల్లో ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనమందరము ఇంగ్లీష్, హిందీ, తెలుగు చదివే ఉంటాం కాబట్టి వాటి మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా కింద మీరు ఎంప్లాయ్ అని అడుగుతుంది. ఎంప్లాయ్ అయితే ఎస్ మీద, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఫోటో అడుగుతుంది, ఫోటోను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫోటో సైజ్ కనుక చూసుకున్నట్టయితే 50 KB లోపు అయితే ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 20 KB లోపు అయితే ఉండాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఇదొక విషయం అయితే గమనించండి. ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి ఒక్కసారి చూసారంటే ఏ విధంగా ఫోటోని ఎడిట్ చేసుకోవాలి, ఏ విధంగా సైజ్ తగ్గించుకోవాలని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. వన్స్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసేసిన తర్వాత అంత కరెక్ట్ ఉంది అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ రకంగా అయితే వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ టు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా సర్కిల్, మీరు ఏ సర్కిల్కు మీరు అప్లై చేయాలనుకుంటున్నారని చెప్పేసి దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏపీకి అప్లై చేయాలనుకుంటున్నారా, తెలంగాణకు అప్లై చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏ స్టేట్ కన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. ఒక 2 సంవత్సరాల కిందట చాలామంది ఏం చేశారంటే అస్సాం పెట్టుకున్నారు. అప్పుడు ఏంటి, నార్థన్ ఈస్టర్న్ పెట్టుకున్నారు అన్నట్టు. అప్పుడు ఏమైందంటే లోకల్ లాంగ్వేజ్ ప్రియారిటీ లేదు. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అని చెప్పేసి గత నోటిఫికేషన్ నుంచి, అంటే లాస్ట్ నోటిఫికేషన్ నుంచి అడుగుతున్నారు. కాబట్టి మీ స్టేట్ ఏదో దాన్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేయండి. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసేసిన తర్వాత కింద ఈ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఉంటే అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీ అడ్రస్ అన్నమాట. ఇక్కడ మీ హౌస్ నెంబర్, విలేజ్ రాయండి. ఇక్కడ కూడా మీ స్ట్రీట్ రాయండి. ఇక్కడ మీ విలేజ్ లేదా మీ దగ్గర సిటీ రాసేయండి. సో ఇక్కడ మీ ఒక డిస్ట్రిక్ట్ని రాయండి. తర్వాత మీ పిన్ కోడ్ని రాసేయండి. ఇవి రాసిన తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటైతే కనుక డైరెక్ట్గా ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టగానే మీరు ఇక్కడ రాసినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ ఇక్కడ ఫిల్ అయితే అయిపోతుంది. సో మీ అడ్రస్ మొత్తం డీటెయిల్గా రాసేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ బోర్డు ఉంది కదా, ఇక్కడ మీ బోర్డు ఏదో సెలెక్ట్ చేసుకోండి. అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ చూసుకొని దాన్ని అయితే మెన్షన్ అయితే చేయండి. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఎవరైతే ఆ తెలంగాణ కంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారో, తెలంగాణ కంటే ముందు అంటే 10th చదివిన వాళ్ళు ఉన్నారో, ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉండి ఫ్రమ్ 1999 to 2011 అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నాది 2010 బ్యాచ్ కాబట్టి నేనేం చేస్తాను, దీన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఇట్లా చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి ఉంది. అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే గ్రేడ్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి. మీ మెమో మీద గ్రేడ్స్ ఉందా, మార్క్స్ ఉందా చూసి ఇవ్వండి. ఓకేనా, ఒకవేళ గ్రేడ్స్ ఉంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోండి, మార్క్స్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు నా తెలంగాణ వచ్చిన తర్వాత నేను 10th క్లాస్ చేసినాను అనుకుంటే కనుక మీకు అక్కడ తెలంగాణ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది, అక్కడ దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ నా ఇయర్కి తగ్గట్టు నాకు ఏపీని చూపిస్తుంది, నాకు తెలంగాణ చూపించట్లేదు. మీకు చూపించవచ్చు, మీరు డైరెక్ట్గా అయితే ఇవ్వండి. అదేవిధంగా రిజల్ట్ టైప్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ మార్క్స్ కాబట్టి నాది మార్క్స్ పెట్టాను. ఒకవేళ మీకు జీపీఏ ఉంటే జీపీఏ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇక్కడ 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. అదేవిధంగా మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర ఇప్పుడు మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంటుంది, అందరికీ ఫస్ట్ లాంగ్వేజ్ మీ 10th క్లాస్ మేము మీద చూసుకోండి. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది, 3rd లాంగ్వేజ్ వచ్చేసి నాకు ఇంగ్లీష్ ఉందన్నమాట. మీకు ఎలా ఉందో చూసుకొని ఆ లాంగ్వేజ్లు ఇచ్చిన తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో వచ్చినటువంటి మార్కుల్ని అక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో మనది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదో సెలెక్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి ఉంది. మీకు ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు సాంస్క్రిట్ ఉందా, ఏది ఉందో చూసుకొని దాన్ని సెలెక్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ కింద చూసుకుంటే మరొకసారి ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ నాది హిందీ కాబట్టి హిందీ పెట్టుకున్నా. మీరు ఏదో మెమో మీద చూసి రాసేసేయండి మొత్తం. సో ఎన్ని మార్కులు వచ్చి అన్ని మార్కులు అయితే రాసేసేయండి. సో ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్టయితే మనకు CGPA స్కోర్ అని చెప్పేసి ఉంది, చూసారా? ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇఫ్ CGPA is not allotted by your board you may leave this field అని చెప్పేసి ఉంది. సో మనకి ఇక్కడ
CGPA స్కోర్ కాదు కాబట్టి మాది మార్క్స్ కాబట్టి నాకు ఇది అవసరం లేదు. ఒకవేళ మీకు మార్క్స్ కాకుండా CGPA ఉంటే కనుక మీరు కంపల్సరీ దాన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎవరికైతే మార్కులు ఉంటే మార్కులు ఉన్న వాళ్ళు దాన్ని వదిలేసేయండి. సో ఈ రకంగా ఓకే మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఓకే మీద క్లిక్ చేయని నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఉంది, దాని కింద చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ డివిజన్ ఫర్ అప్లైనింగ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఆదిలాబాద్, హన్మకొండ ఇట్లా రకరకాలుగా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ మీ యొక్క ఏరియా ఏది అని చెప్పి చూసుకొని ఆ ఏరియాని సెలెక్ట్ అయితే చేసుకోండి. నాది ఆదిలాబాద్ డివిజన్ కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అది కాకుండా మీరు వేరే దానికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ డివిజన్ ఆదిలాబాదు, ఇది ఆఫీస్ అన్నమాట, ఇది పోస్ట్ అన్నమాట. ఆఫీస్ అంటే ఇక్కడ ఆసిఫాబాద్ అని చెప్పేసి ఆసిఫ్ ఉంది. అక్కడ డాక్ సేవక్ అని చెప్పేసి మనకు అక్కడ పోస్ట్ ఉందన్నమాట. అంటే డాక్ సేవక్ పోస్ట్ అక్కడ ఉంది, అది అన్రిజర్వ్ లో ఉంది. ఓకేనా, అన్రిజర్వ్ లో ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ ఇంకోటి బుద్ధవరం చూసుకున్నట్టయితే ఇక్కడ GDS BPM ఉంది. ఇక్కడ SC కేటగిరీ వాళ్ళకు ఉంది. అంటే SC కేటగిరీ ఉన్న క్యాండిడేట్ అయితే దీనికి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. UR ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ కేటగిరీ ఉన్న పోస్టులకు మాత్రమే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు OBC అయితే కనుక OBC ఉన్నాయని ఫస్ట్ ఇచ్చుకోండి. SC అయితే SCకి ఉన్నటువంటి ఫస్ట్ అయితే ఇచ్చుకోండి. ఇట్లా మొత్తం ఏంటంటే మీ కేటగిరీలో ఉన్నాయి ఫస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు UR సెకండ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎట్లా ఇస్తారు ప్రిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుద్ధవరం అని చెప్పేసి ఉంది. ఓకేనా, బుద్ధవరం అని చెప్పేసి ఇక్కడ SC ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టగానే నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఎంటర్ చేసినట్టే దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ పెట్టాను. దాని తర్వాత వేరే దగ్గరనే పెట్టాలనుకుంటే ఇక్కడ నెంబర్ 2 అంటే ఇది సెకండ్ ప్రిఫరెన్స్. ఇట్లా మొత్తం మీకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకోండి. ఇప్పుడు 1 2 3 అని చెప్పేసి 3 బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఏరియా ఎక్కడెక్కడ ఉందో చూసుకొని అక్కడక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసుకోండి. సో ఈ రకంగా అన్ని ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. అన్ని ఇచ్చేసిన తర్వాత మీకు ఏమైనా వేకెన్సీస్ గురించి డౌట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ హెడ్ దగ్గర క్లిక్ చేసి ఆ PDF వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టేసేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంటుంది లాస్ట్లో, దాని మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ అప్లికేషన్ అయితే మీరు ప్రజెంట్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంతే అప్లికేషను. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ ఉంటుంది. 100 రూపాయల పేమెంట్ ఉంటుంది. అది మీరు కార్డు ద్వారా కానీ ఫోన్పే ద్వారా ఎలా అయినా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అది పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 1-2 సార్లు అన్ని చెక్ అయితే చేసుకోండి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో మనం ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనకి ఈ రకంగా లాస్ట్లో ఉంటుంది. అన్ని జాగ్రత్తగా చూసి ఇక్కడ ప్రింట్ ఉంటుంది, ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ అయితే తీసుకోండి. ఇలా చాలా సింపుల్గా మీ మొబైల్లోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదన్నమాట పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. సో ఖచ్చితంగా వీడియోని దయచేసి లైక్ చేసి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.